బిడ్డ అల్లుడు ఉన్నాడా? ఏందే బాబు గంట కోసం వస్తాను, ఏమైంది? ఏం చేయమంటావు బిడ్డ? కుంపలు అంటుకుంటానాయి. మహేషు, ఓ మహేషు ఉన్నాడా? ఏంది ఏంది ఏమైంది? అలా వచ్చేమో అంత ఎగపోసుకుంటూ వస్తాను. ఏమైంది? ఆగు జరా ఆగు. ఏమైంది? 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 ఆగు జరా ఆగు. ఒక్క నిమిషం ఆగు జరా ఆగు. కొన్ని నీళ్ళు తీసుకొస్తావు. నువ్వు ఆగు, టెన్షన్ తీసుకోక. ప్రాణం లేసి వచ్చినట్టు బిడ్డ. ఏమైంది? ఏమైంది చెప్పు. చెప్పు నిమ్మలం అయింది కానీ చెప్పాను. ఏమైంది చెప్పు. ఏం సంగతి? ఏమైంది? ఏం చెప్పమంటావు బిడ్డ? మహేష్ ఆ సీన్ కానీ ఇంట్లో పీన్కెళ్ళా వాడు ఎంత పని చేసింది తెలుసా బిడ్డ? అవునా? ఏమైంది? మీరిద్దరు కలిసి తినుడు తాగుడు అన్నీ చేసేటోళ్ళేనే. ఒక అంత మటన్ ఏమని ఏం చేసిండు సీన్ కాడు? ఏమైంది కథ? కథ ఏంది బిడ్డ? వాడు కంపులే పెట్టిండు కాదు. అవునే, కలిసిమెలిసి మంచిగా తిరిగిన వాళ్ళు మీరు. ఇప్పుడు అంతా కంపులు అయిపోయినా నచ్చినాయేమే? ఏమైంది అసలు? సోబత్ అని చెప్పి ఎంబడి పడి 1,00,000 రూపాయలు అడిగింది. నా దగ్గర పడకను ముంచుకున్నాయి ఆనికి ఎత్తి ఏడాది వడ్డీ లేదు, అస్సలు లేదు. నాకు పీకలు దాకా నాకున్నది. ఇప్పుడు వాడు దేశం పోతాడట. ఇప్పుడు ఏం చేయాలి కనుక్కున్నాను. అవునే, ఇచ్చేటప్పుడు నాకేమన్నా చెప్పి ఇచ్చిరా మీరు? మీరు ఇత్తివి అది తీసుకొని అయిపోయా. ఇప్పుడు దేశం పోతాడని పడుతుంది. వాడు అసలే పెద్ద లంగా జాదుగాడు. ఇప్పుడు ఏం చేసుడు? సరే ఏం చేద్దామంటావు చెప్పు మరి. నీ ఆలోచన ఎట్టున్నది? వాన్ని నమ్మి నేను ఇత్తి పైసలు ఇత్తా అని కూడా గింత మోసం చేసి బిడ్డ. నాకేమో పీకలు దాకుండే. ఇప్పుడు ఏమన్నా మార్గం ఉందా? ఏమన్నా ఉపాయం ఉందా? మరి ఎట్లా నా బతికెట్లా? ఏమన్నా చేయి బిడ్డ నువ్వే. అవునే, ఇప్పుడు వానికి పైసలు ఇత్తి తల్లడి పడుతుంది. ఆడాది పొద్దు అవుతుంది అంటివి, అసలు లేదు వడ్డీ లేదని పడుతుంది. ఇప్పుడు నీకేమో పీకలు దాకుందా? ఇక మరి ఇప్పుడు ఏం చేద్దామని అన్నా కూడా దానికో ఇక పైసలు ఇప్పుడు వాని దగ్గరికి వెళ్ళి అయితే ఊడవిక ప్రయత్నం అయితే లేదు. వాడి ఇచ్చుడో దేవుడికి ఎరకాది కల్లా. దేశం పోతానంటాను, పోయి వచ్చినాక చూద్దాం. ఇక నీకు ఇప్పుడు పైసలు కావాలంటున్నాడు. ఒక ఉపాయం అవుతున్నది నా దగ్గర. ఎవరి దగ్గరికన్నా పోతే డబ్బని ఇప్పించే ప్రయత్నం. ఇక అంతా మించి అయితే నాతోనైతే కాదే. మరి ఏమంటావు చెప్పు. పేదేంది బిడ్డ మహేష్? పానం మీద ఉండే అయిపోయి. ఇక నువ్వు ఎట్లనే చేయమని చెయ్యి. నా అక్షరోడ్డు ఎక్కితే అయిపోయి. ఇక అయిన దానికి ఏంటి? ఇక వాడు ఇస్తాడో సత్తాడో తర్వాత సంగతి. ఇప్పుడు నీకైతే పీకలు కాకుండా అంటున్నావు. ఇక నేను నా దగ్గరికి వచ్చాను అన్నందుకు ఉపాయం అని చెప్పిన. ఉప్పాలని కడైతే మనిషి ఉన్నది. ఇక ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం. దాయమావరా, నువ్వు బాధపడక రాయే. నేను రాయరా, ఇక ఏదో చేద్దాం. గాడి కూడా ఉందా? గోళీలు వేసుకో. వెళ్ళపో. ఇగో నీళ్ళు. అమ్మా అమ్మా, ఏం లేదమ్మా. ముచ్చట చెప్తా. యోగి మా అమ్మకు కొన్ని పైసలు అవసరం ఉన్నది. ఇక ఆయన ఇబ్బంది పడతాడు. పొద్దుగాల వచ్చిండు మా ఇంటికి. మరి ఏమన్నా ఉన్నదా ఉపాయం అని అల్లుడా అంటే, మరి నాకు నువ్వు గుర్తుకొచ్చినావు, తీసుకొచ్చిన. పైసలు అటు ఉన్నాయి ఏమన్నా నీ దగ్గర? ఇప్పుడు పైసలు ఎక్కడ బిడ్డ? బాపుకి పానం మంచిగా లేక బాపుకి ఖర్చు కాబట్టి. అవునమ్మా, ఇప్పుడు అట్లా అంటే ఎట్లనే? మామేమో చచ్చిపోయేటట్టున్నాడు. ఇప్పుడు అంత పరిస్థితి అట మంచిగా లేదట. ఇక నువ్వేనన్నా చూడు కొద్దిగా. నేను ఏడు చూడాలి బిడ్డ, బాపు మంచిగా లేక దాకా పాలు కాబట్టి. ఇక అయితే మరి ఆయన ఇంటికి వచ్చిండు, పథకము పానం పోతా అంటాడు. ఇక నాకైతే నువ్వే గుర్తుకొచ్చినావు. మరి నువ్వు అక్కడ ఎవరన్నా అడిగానా? లేకపోతే ఇక నువ్వే ఇప్పుడైతే నువ్వే దిక్కు. ఆయనకి ఏదో నోటి చేద్దాం. మంచోడే, మనకి ఇస్తాడు మళ్ళా. బిడ్డ నా దగ్గర దొరకాయి కానీ ఇప్పుడు ఫలాని షేటు దగ్గర దొరుకుతాయి, పోయి అడుగు. కానీ 110 చొప్పున తీసుకుంటారు బిడ్డ. ఫలాని షేటు దగ్గర పోయి అడుగు పో. సరే సరే, మంచిదా, పోయేస్తా. పోయిరా. అవునే మామ, ఆ అమ్మిస్తాను ఆశపడిపోతే ఏదో తీసుకోపోయినా. కానీ ఆమె ఏం చెప్తానంటే, ఆమె దగ్గర లేవాట, వాళ్ళే దవాఖానకి ఏదో ఖర్చు అయినాయి అట. ఓ పలాంటి షేటు అడ్రస్ చెప్పింది. ఆడికి పోతాం కానీ 10 రూపాయల చొప్పున తీసుకుంటాడే వడ్డీ. మరి ఏమంటావు?
అబ్బా 10 రూపాయల వడ్డా వడ్డా కోడి పెట్టే గుడ్డ గుడ్డు పెట్టే కోడికి తెలుసు గుండె నొప్పి అప్పు కట్టేటోని తెలుసు బాధ ఏందో ఈ తాడు పేడ వానికే తెలుసుకుంటే ఇక నేను సరేమో సరే నీ ఇష్టం ఎట్లయితే అట్లా